అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ అయిన సూపర్ టేస్టీ కజ్జికాయలు ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూపించబోతున్నాను. మొదటిసారి కజ్జికాయలు చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేసేలాగా ఈజీ మెథడ్ చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పిండి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో సగం కప్పు సన్న రవ్వ, ఒక 4-5 ఇలాచీలను వేసుకొని సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఇలా సన్నగా పౌడర్ చేసేసుకొని మనం ముందుగా గోధుమ పిండి వేసుకున్న బౌల్లో ఇది కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో ఆయిల్ సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు పిండిలో కొన్ని పోసుకుంటూ మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఇలా పాలతో మనం పిండి తడుపుకోవడం వల్ల కజ్జికాయలు సూపర్ టేస్ట్గా వస్తాయి. నార్మల్గా కజ్జికాయలు అంటే లోపల పెట్టిన స్టఫింగే తింటారండి, టేస్ట్గా ఉంటుంది కాబట్టి. మీద ఉన్న పిండి తొక్క మొత్తం పక్కన పెట్టేస్తుంటారు. కాబట్టి మనం ఇలా పిండి కలిపి కజ్జికాయలు చేయడం వల్ల కంప్లీట్గా తింటారండి, అంత టేస్ట్గా ఉంటాయి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనము గజల పౌడర్ తయారు చేసేసుకుందాం స్టఫింగ్కి. కట్ల పొయ్యి దగ్గరికి అయితే వచ్చేసినామండి. మన కట్ల పొయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు కట్ల పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిన్న కట్ చేసుకొని 10 సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు పల్లీలు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు పల్లీలు వేయించడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 10 సెకండ్లు వేయించుకున్న తర్వాత 10 కాజులు 10 బాదంలు వేయించుకొని ఒక 10 సెకండ్స్ వేయించుకోవాలి. ఇందులోనే 1 కప్పు తెల్ల నువ్వులు 4 ఇలాచీలు వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. చూడండి, నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి. ఇలా వేయించుకొని మనం పొయ్యి మీకలు దింపేసుకొని ఒక వేరే ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మొత్తం చల్లారిపోతాయి. అప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని సన్న రవ్వలాగా పౌడర్ చేసుకోవాలండి. మరీ సన్నగా చేయొద్దు, సన్న రవ్వలాగా చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. సన్న రవ్వలాగా మరీ సన్నగా పౌడర్ లాగా చేస్తే మొత్తం ముద్దలాగా అయిపోతుందండి, అలా అవ్వకూడదన్నమాట. ఇప్పుడు 1 కప్పులో వేసుకుందామండి. ఎందుకంటే మనం ఇందులో బెల్లం కలపాలి కదా, మనకు కొలత తెలవాలి కాబట్టి నేను కప్పులో వేస్తున్నాను. 2 కప్పుల పొడి అయిందండి ఇది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. 2 కప్పుల పొడికి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 2 కప్పుల పొడికి 1 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మంచి తీసుకోవాలండి, అలా ఇసుక కానీ డస్ట్ కానీ లేనిది. ఎందుకంటే మనం డైరెక్ట్ తురుము వేస్తున్నాం కాబట్టి. అలాగే ఇందులో ఒక సగం టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరి పొడి పొడిగా ఉండకూడదండి, కాబట్టి నెయ్యి వేసేసుకొని కలిపేస్తే మనకు తడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ముందు కలిపి పెట్టేసుకున్న పిండి ముద్దను చూద్దామండి. చూడండి, మంచిగా నానిపోయింది, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు పిండిని మళ్ళొక్కసారి బాగా కలిపేసుకొని చిన్న పిండి ముద్దల్ని తీసుకొని బాల్స్ లాగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి రెడీగా. సైజు మన ఇష్టం అండి. నేను చేతితో చేస్తున్నాను కాబట్టి మీడియం సైజ్ చేస్తాను. మౌల్డ్లో పెట్టుకునే వాళ్ళు కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. ఇప్పుడు పూరి ప్రెస్ కానీ చపాతి చెక్క మీద కానీ మనము చిన్న పూరిలాగా చేసుకోవాలి. నేనైతే పూరి ప్రెస్ వాడుతున్నానండి. కొద్దిగా పిండి ముద్దకు ఆయిల్ రాసేసి ఒక 3 సార్లు గట్టిగా ప్రెస్ చేసేస్తే సన్నగా అయిపోతుందండి పూరి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా కూడా ఉండకూడదండి. మీడియం ఉంటే కజ్జికాయలు పలిగిపోకుండా వస్తాయండి, ఆయిల్లో వేసినప్పుడు పలిగిపోవు. ఇలా పూరి చేసుకొని చేతిలోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ సైజు పూరికైతే 2 టేబుల్ స్పూన్ల పొడి పడుతుంది. ఇప్పుడు 1 సైడ్ ఫోల్డ్ చేయాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసి మన 2 చేతి వేళ్ళతో అలా అంటించుకోవాలి. చిన్న గ్యాప్ కూడా ఉండకూడదండి. చిన్న గ్యాప్ ఉన్న ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా పౌడర్ అయ్యి ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి మంచిగా అంటించుకోవాలి, బాగా జాయింట్ వేయాలి. తర్వాత ఇలా చేత్తో డిజైన్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. చాలా ఈజీగా మనం చేత్తోనే అల్లొచ్చండి ఈ కజ్జికాయల్ని. మేము వీటిని గర్జలు అంటాం మా ఏరియాలో. చేత్తో ఇలా గర్జలు అల్లడం వల్ల చాలా నీట్గా గర్జలు అందంగా కనిపిస్తాయండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా. చేతిలో పట్టుకొని అలా జాయింట్ చేయడానికి రానప్పుడు ఒక చెక్క పీట మీద పూరి వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పొడి వేసుకోవాలి. ఇలా 1 సైడ్ అంతా ఫోల్డ్ చేసేసి అంటించాలన్నమాట. జాయింట్ చేసేసేయాలి మంచిగా. అలా ఫింగర్తో ఒత్తేస్తే మంచిగా జాయింట్ అయిపోతుంది.
ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం చేతిలోకి తీసేసుకోవాలి ఆ గర్జని. మరొక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను గర్జ అల్లడం. ఒక్కసారి చూడండి, ఈజీగా వచ్చేస్తుందండి. ఒక్కసారి 2 సార్లు చేసేస్తే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్ మెయిన్ అంతే అండి. అలా అంతే, చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఒక 1-2 టైమ్స్ వేసేస్తే ఇక మనకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక మనకు మౌల్డ్తో పనే లేదు. మనం ఎన్ని గజలైనా అవ్వలేలాగా చేత్తోనే చేసేయచ్చు. ఎంత ట్రై చేసినా రాకపోతే లైట్ తీసుకోండి, మౌల్డ్ యూజ్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలా అన్ని గజలు మనం ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. నాకు ఇది అమ్మ నేర్పించింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మరి మళ్ళొక్కసారి మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మన కజ్జికాయల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక వాయకు ఒక 4-5 కజ్జికాయలు వేసేసుకొని కాల్చుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తింపుకొని కాల్చుకుంటే మన కజ్జికాయలు రెడీ అండి. ఈ కజ్జికాయలు ట్రెడిషనల్ రెసిపీ అండి. పండగలప్పుడు సంక్రాంతికి, శివరాత్రికి, దీపావళికి ఇలా ప్రతి ఒక్క పండగకి, ఉగాదికి ప్రతి ఒక్క పండగ చేసుకుంటారు. పెళ్లికి, శ్రీమంతానికి, సారీ ఫంక్షన్కి, ఏ ఫంక్షన్కైనా సారెలో ఈ కజ్జికాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవైతే బాగా కాలని ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇలా జాలి గంటలోకి తీసేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఆయిల్ అంతా పోతుందండి. ఈ ప్రాసెస్లో మనం కజ్జికాయలు చేస్తే అసలు ఆయిల్ పీల్చవండి. ఒక చుక్క ఆయిల్ కూడా ఉండదు. ఒక్కసారి ప్రాసెస్లో చేసి చూడండి, సూపర్ టేస్ట్గా ఉంటాయండి. చాలా బాగా కుదురుతాయి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయండి. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ మన ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.